ఈరోజు ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికీ ఆకుల కుమార్ గారు నియోజకవర్గ కోఆర్డినేటర్ అంటే మహేందర్ సైడ్కి వచ్చి కూర్చోండి. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున నియోజకవర్గం నుంచి రావడానికి కారణం నమ్మక ద్రోహానికి పరాకాష్ట కడియం శ్రీహరి ఆయనకు బుద్ధి చెప్పడానికి మనం అందరం కూడా కంకణబద్ధులం కావాలి. ఆయన టీడీపీలో ఎన్టీ రామారావును ఎన్నుపోటు పొడిచి చంద్రబాబు సంకల వచ్చిండు. చంద్రబాబు నాయుడుకు ఎన్నుపోటు పొడిచి కేసీఆర్ సంకల జొరిండు. ఈరోజు కేసీఆర్ గారికి నమ్మక ద్రోహం అంటే అనేక తిన్నింటి వాసాలు లెక్కబెట్టుడు అంటారు. అన్నం తిని బీఫామ్ తీసుకొని సంచి సరంజామా చదువుకొని నమ్మబలికి తెల్లార వరకు 100 కోట్లకు అమ్ముడుపోయిన నమ్మక ద్రోహి కడియం శ్రీహరి గారు బిడ్డ కోసం పోయి నేను అభివృద్ధి కోసమని ఇంకో మాట చెప్తాడు. రేపు బీజేపీ బిడ్డను పిలిచి నీకు ఏదో సాయమంత్రి ఇస్తామంటే తప్పకుండా ఆ రేవంత్ రెడ్డికి కూడా ఎన్నుపోటు పెడిస్తే రోజులు దగ్గరున్నాయి. ఆయన నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరు. ముఖ్యంగా గణపురం నియోజకవర్గ ప్రజలు కేసీఆర్ పిలిపించిండు, రాజకీయ సమాధి చేయాలని పిలిపించిండు మన కేసీఆర్. మనకు ఆ అవకాశము గణపురం నియోజకవర్గ మీకే అవకాశం దొరికింది. ఇప్పుడు మన పెద్దలు చెప్పినట్టు మనం అందరం కూడా ఈరోజు మండల అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు అనేక మంది ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందరికీ తప్పకుండా ఆఖరిలో ఒక్కొక్కరిగా వస్తే పర్మిషన్ ఇచ్చారు. అందరు ఫోటో దిగటానికి కలుస్తానికి కూడా అందరు కండువా కప్పుకొని ముందుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనము రూపుదిద్దుకోవడానికి ప్రధాన కారణం కీర్తి వెంకటేశ్వర్లు అవిభక్త ధర్మసాగర్ జిల్లా బెస్ట్ జెడ్పీటీసీ,